క్రిస్టియానిటీ మన భారతదేశానికి మంచి చేసిందా లేదా చెడు చేసిందా లేదా ఏమి చేయలేదా? ఈ క్వశ్చన్ మనకు చాలా మంది అడిగి ఉంటారు. భారతదేశానికి క్రిస్టియానిటీ ఏం చేసింది అని. రండి ఈ వీడియోలో అన్నీ తెలుసుకుందాం. భారతదేశం ప్రపంచంలోనే రిలీజియస్ డైవర్సిటీ కలిగిన దేశాలలో ఒకటి. అనేక మతాల మధ్య క్రైస్తవానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈరోజు క్రైస్తవుల జనాభా చిన్న శాతం మాత్రమే, కానీ వారి ప్రభావం మాత్రం పెద్దది. క్రైస్తవ మతం ఇండియాలో కొత్తది కాదు. దీని హిస్టరీ ఇండియాలో 2000 ఇయర్స్ నుండి మనకు కనబడుతుంది. సెయింట్ థామస్ ద్వారా ఇది కేరళలో వ్యాపించింది. ఇది ప్రపంచంలోనే పురాతన క్రైస్తవ సమూహాలలో ఒక్కటిగా నిలిచింది. అందుకే క్రైస్తవ మతం పూర్తిగా విదేశీ కాదు, ఇది భారత చరిత్రలో భాగమే. క్రిస్టియానిటీ చేసిన పెద్ద మార్పు అంటే అది ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కనిపిస్తుంది. మిషనరీలు ప్రారంభించినవి స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్. వారు సపోర్ట్ చేసినవి మోడర్న్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్, అలానే ప్రముఖంగా మహిళలకు విద్య. ఈరోజు కూడా అనేక ప్రముఖ విద్యా సంస్థలు క్రైస్తవ సంస్థలు ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా ముందు ఉన్నారు. వారు నిర్మించినవి అనాథాశ్రమాలు, ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఫ్రీ హాస్పిటల్స్, అలానే సేవా కేంద్రాలు. వారు మతం చూడకుండా పేదవాళ్లకు సహాయం చేశారు. దీంట్లో సేవ, దయ అనే భావం బలమైనది. క్రైస్తవ మిషనరీలు సామాజిక అసమానత పైన కూడా పోరాడారు. వాళ్ళు మద్దతిచ్చినవి సమానత్వం, మానవ గౌరవం, వెనుకబడిన వర్గాల విద్య. దీంట్లో కొంతమంది క్రిస్టియానిటీని స్వీకరించారు. ఇంకా ఇలాంటి మంచి పనులు చాలా ఉన్నాయి. నేను చెప్పినవి చాలా అంటే చాలా తక్కువ. కొంతమంది క్రిస్టియానిటీ మన ఇండియాకి ఏం కాంట్రిబ్యూషన్ చేసిందని వెటకారం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఈ వీడియోపై ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైనల్లీ ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ క్రిస్టియన్. మే ఆల్మైటీ లీడ్స్ యూ. ఆమెన్.